ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం గణానాన్త్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఉగాది తరువాత ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా విజయ పరంపర కలగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా ఏ దేవుణ్ణి పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాలు ఇప్పుడు శుభయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఉగాది తర్వాత వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే చేసే వృత్తులు, ఉద్యోగాలు, ఆ తర్వాత వ్యాపారాలు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక రాణింపుగా ముందుకు వెళ్ళిపోతారు. అంటే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి, దానికి ఏమీ డౌట్ లేదు. మీరు సంతోషంగా ఉండొచ్చు. అదేవిధంగా సంతానం వల్ల కూడా కొన్ని లాభాలు, ఆ తర్వాత ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది, అవి కూడా కలిసే వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే కనుక కొన్ని పరిస్థితులు అంటే ఏంటంటే కనుక ఏదైనా చిన్న ఇబ్బందులు చికాకులు వచ్చినప్పటికీ కూడా అధిగమించగలుగుతారు, ఆ ఉన్నత స్థితికి చేరుతారు. అందువల్ల చిన్న ఇబ్బందులకి అయ్యో నాకే వచ్చిందా అనే ఆలోచనే వద్దు అసలు. ఎందుకంటే విజయ పరంపర మనకి కనపడుతోంది వృషభ రాశి వారికి. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో అంటే ఏంటంటే వ్యాపారస్తులకి కొంచెం శ్రమ పడినా ఫలితం లభిస్తుంది, కాబట్టి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఈజీగా చేరగలుగుతారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని విషయాలలో కొంచెము అంటే ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు అనేది కాకుండా కాస్త నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా మీరు గోల్ సాధించగలుగుతారు. విద్యార్థులారా మీరు కూడా అంతే. అదేవిధంగా మీకు అనుకున్నటువంటి కళాశాలలో సీట్లు రావడమే కాకుండా తప్పనిసరిగా విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అదే ఉగాది తరువాత సంతానం విషయంలో కానీ వివాహాది శుభకార్యాల విషయంలో కానీ మనకు అన్ని విధాలా కూడా ఉన్నతే కనపడుతుంది, అంతేగాని బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. గృహంలో మార్పులు కనిపిస్తున్నాయి. గృహ అంటే ఏమిటి, ట్రాన్స్ఫర్ల వల్ల అయ్యుండొచ్చు, పదోన్నతి వల్ల అయ్యుండొచ్చు. ఏ విధంగా చూసినా సరే మంచి మార్పులు అయితే కనిపిస్తున్నాయి, ఆ విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా అన్ని విధాలా కూడా కొన్ని చిన్నగా పాసింగ్ క్లౌడ్స్ అడ్డం వచ్చినప్పటికీ కూడా మీరు మీ యొక్క ఏమిటంటే పట్టుదల అనేటటువంటి వస్త్రం కట్టుకొని ముందుకు సాగుతారు. తప్పనిసరిగా విజయాలు మీ చెంతకి చేరుతాయి. తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొంచెము వివాహాది వ్యవహారాల విషయంలో కానీ, శుభకార్యాలు నిర్వహించే విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, వాహనాలు నడిపే విషయంలో కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీరు ఇంకా చక్కగా సంతోషంగా ఉండడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో ఏంటంటే కనుక కాస్త జాగ్రత్త, కాస్త మౌనం వహించడం, కొంచెం మాటని గబుక్కన చెప్పకుండా కాస్తంత నిలకడగా తెలివితేటలతో సమర్థవంతంగా మాట్లాడటం అంటారు కదా, అవి చేస్తే కనుక మీకు తిరిగేలేదు. చిన్న అస్త్రాలు ఇవన్నీ కూడా అవి ప్రయోగించండి, మంచి పరిస్థితికి వెళ్ళిపోతారు. తర్వాత ఏంటంటే వృత్తి ఉద్యోగాలందు కూడా మీ అంకిత భావమే మీకు శ్రీరామ రక్ష అవుతుంది. అందువల్ల పై అధికారులు గుర్తిస్తారు, 10 మందిలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అయితే ఏంటంటే కనుక అన్ని విధాలా కూడా కొంచెం లౌక్యం అనేది మాత్రం చాలా కావాలండి. లౌకిక జగత్తులో లౌక్యంగా మాట్లాడటం, ఆ తర్వాత కాస్తంత ముక్తసరిగా ఉండడం, కొంచెం మౌనం కూడా పాటిస్తూ ఉండడం మధ్యలో, ఇవన్నీ కూడా మీకు చెప్పదగిన సూచనలు. తర్వాత ఏంటంటే కనుక ఆరోగ్యం బాగుంటుంది, పట్టుదలతో అనుకున్నది మీరు సాధిస్తారు. కొత్తవి అంటే వ్యాపారాలు కానీ, పెట్టుబడులు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే కొత్త ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, ఆ తర్వాత విద్యార్థులు కానీ మంచి అవకాశాలు అందిపుచ్చుకునే రోజులు ముందున్నాయి. అందువల్ల అన్ని విధాలా కూడా శుభారంభాలే కనిపిస్తున్నాయి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది మానకుండా చేయడం అనేది చాలా చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక సూర్య భగవానుడికి నమస్కారాలు ప్రతిరోజు లేవగానే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటూ ఉంటాం కదా. అందువల్ల ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేసుకోవడం కూడా ఒక మంచి పద్ధతి. 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. కేవలం దైవ బలంతో మీరు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా అనుకున్న టైంకి సాధించడానికి సంపూర్ణ అవకాశాలు కనపడుతున్నాయి. దక్షిణామూర్తి స్తోత్రం వింటూ ఉండండి ప్రతిరోజు కూడా. తప్పనిసరిగా గురువారం నాడు బాబా దర్శనం చేసుకొని అక్కడ ఎవరికైనా సరే 9 9 లడ్డూలు ప్రసాదంగా పంచుతూ ఉండండి. అన్ని విధాలా కూడా విజయ పరంపర మీ చెంతే. ఓం శ్రీ సాయిరామ్ అనేది రోజు కూడా లిఖిత నామ జపం అంటూ ఉంటాం. ఓం శ్రీ సాయిరామ్ అని 9 సార్లు చొప్పున ప్రతిరోజు రాయండి మర్చిపోకుండా. ఎనీ టైం బాబా గారు ఏ టైము చెప్పలేదు, మనం ఎప్పుడు రాసినా కూడా మనస్సు పూర్తిగా పెట్టి రాయమన్నాడు. అందుకని ఆ పనులు చేయండి. అద్భుతమైనటువంటి విజయ పరంపర మీకు ట్రాన్స్ఫర్లు అయినా కూడా మీకు తోచిన మీరు అనుకున్న దానికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, మీరు అనుకున్న పనిలో జీవిత భాగస్వామితో కూడి అన్ని విధాలా కూడా విజయం సాధించడం కూడా మీకు జరుగు తీరుతుంది. తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి యొక్క అనుష్ఠానం ప్రతిరోజు చేయండి, వినండి కనీసం. ఓం శ్రీ మాత్రే నమః.